హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మాట్లాడేది మీ సీన్ అండి. బడి వడి అనే అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ తోట చూడడానికి రావడం జరిగిందండి. అసలు దేనికని రావడం జరిగిందంటే, మనకు ఈయన రైతు అయితే ఫోన్ చేయడం జరిగింది, నా తోట సస్తుంది అని చెప్పేసి వారం 10 రోజుల క్రితం నాకు కాల్ చేశాడండి. ఒకసారి వచ్చి చూడమని చెప్పేసి అన్నారండి. అయితే మనం ఒక మందు చెప్పాము. అసలు అది ఎలా పనిచేసింది ఏంటనేది ఒకసారి రైతు కూడా ఇక్కడే ఉన్నాడు. ఒకసారి వారిని అడిగి కూడా తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే. మీరు తోట సస్తుందని చెప్పేసి నాకు 10 రోజులు 15 రోజుల క్రితం ఫోన్ చేశారు కదండి. చేసామండి. మీరు ఏం వేశారు, ఎలా తగ్గింది మీ తోట ఇంత గ్రీనిష్గా రావడానికి? మీరు అంతకుముందు చెట్టు అయితే వాడిపోయిందని చెప్పేసి అన్నారు కదండి. అవునండి. ఏం వాడారు, అసలు ఎలా ఉంది తోట అని ఒకసారి చెప్పరండి. ఫస్ట్లో బ్లూ కాపర్ పోసాం. బ్లూ కాపర్ పోసారు, ప్లాంటోమేషన్ పోసాం. ఓకే. దాంతో తగ్గిందండి? దానితో ఒక వారం తగ్గింది. మళ్ళీ చేస్తాను. మళ్ళీ నీళ్ళు కట్టినప్పుడు మళ్ళీ నీళ్ళు కట్టినప్పుడు ఆ చెట్టు కాక ఇంకో చెట్టు కూడా వచ్చేసింది. ఇంకా ఏమేమి పోసారండి? దాని తర్వాత గంభీర్ ప్లేస్ అని చల్లాం. గంభీర్ ప్లేస్ అది ఉసుకలు పోయి ఉంటే అది పోసాం. దాంతో కూడా ఏం కవర్ కాలేదు. ఒక్కసారి కాదు 2 సార్లు తెచ్చేసాం అది. ఓకే. ఒకసారి యూరియాలో ఒకసారి ఉసుకలో కవరప్ కాలే. అది పోయిన తర్వాత మళ్ళా షేడ్ దగ్గర పోతే ఏముంది, మళ్ళీ ప్లాంటోమేషన్ కాపర్ అది ఇది అన్ని పోయమన్నారు, అయినా కూడా తగ్గలేదు. లాస్ట్ కి మీరు 15 రోజుల తర్వాత నాకు కాల్ చేశారు కదా. కాల్ చేసాం. ఫోన్ చేసినప్పుడు అది మనకు ఏదో గుల్క ఏమని చెప్పాను కదా, అది ఈకోమ్యాక్స్. ఇది జేయు కంపెనీ వాళ్ళది ఈకోమ్యాక్స్ అండి. ఇది వేసిన తర్వాత ఎట్లా ఉంది మీకు రికవరీ? ఇది నిన్న మొన్న వాడిపోయిన చెట్లు తడేసి కలిపితే ఉసుకేలా కలిపి చల్లాను. 4 నాడు వచ్చే మళ్ళీ చెట్టు వచ్చేసి చెట్టు పచ్చగా వచ్చేసి. అంటే వాడిపోయి కానీ మళ్ళీ వేరే చెట్టుకు రావడం కానీ ఏం లేదు. ఇది వేసిన తర్వాత ఇది ఇసుకలో కలిపి చల్లారు మీరు. చల్లించిన తర్వాత మ్యాక్సిమం మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఇక వాడిపోయిన చెట్టు ఆడొక చెట్టు ఉంటే 3వ నాడు తడికి వచ్చి చూస్తే చెట్టు లెక్క పచ్చగా వచ్చింది, తోట లెక్క కలిసింది. ఏకపోతే మీ తోట చచ్చిపోయేదా? ఇది ఏకపోతే మాత్రం తోట మొత్తం గుల్ల అయిపోయి. అప్పటికి పెట్టుబడి ఎంత పెట్టారండి? అప్పటికే బాగానే 2 లక్షలు దాటిపోయింది. ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాలు 2 లక్షలు పెట్టుబడి వేసారు. కానీ ఇది వేయడం వల్ల చాలా కవర్ అయిపోయింది. అయితే మీరు తోటి రైతులకు ఏం చెప్పగలుగుతున్నారు దీన్ని? అంటే ఇది మన రైతులకు ఉపయోగపడుతుందా ఏంటనేది ఒకసారి చెప్పరా, ఈ వీడియోలో చెప్పరా? అదే ఈ గులకాయ వేస్తే తోట చచ్చుడు ఆగింది, మంచిగా పని చేస్తుంది. వేసుకోకూడదు, రైతులన్నీ మంచిగా ఓకే. దీంట్లో అన్ని న్యూట్రియన్స్ కలిపి అయితే ఉంటుంది దీనికి. ఇది రూట్ డెవలప్ వరకు అయితే పనిచేస్తుంది. ఇది మ్యాక్సిమం ఇది రైతు చెప్తున్నాడు ఏంటంటే, ఇది వేయడం వల్ల నా తోట అయితే బతికింది, నేను లేకపోతే నేను ఎంత పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయింటే అని చెప్పేసి రైతు మాటలు అయితే చెప్తున్నాడండి. ప్రతి ఒక్కళ్ళు ఇది మన రైతుకు సమాచారం ఇచ్చేది ఏంటంటే, ఇది వేసుకోవడం వల్ల విల్ట్ ప్రాబ్లం అనేది చాలా తక్కువ, మన విల్ట్ అయితే ఆగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఇది వేసుకుంటే మీకు పెట్టుబడిగా సచ్చుడు అయితే పనికి వస్తుంది అని చెప్పేసి రైతు అయితే చెప్తున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ.